హాయ్ హలో అందరికీ. ఇవాళైతే నేను పల్లి చట్నీ చేస్తున్నానండి. పల్లి చట్నీ అంటే చాలా మందికి ఇష్టమని నాకు తెలుసు. మళ్ళీ నా స్టైల్‌లో నేను చేసి చూపిస్తున్నాను. కొంతమంది అయితే నేను చూపించిన ఐటెమ్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసి వేసుకుంటారు. నేను అలాగే పచ్చిగానే వేసేస్తాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పల్లీలు మాత్రమే వేయించుకుంటాను. దానికి పోపైతే పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత దానికి కాంబినేషన్‌లో అయితే నేను మైదా పిండి, గోధుమ పిండి అలాగే కొంచెం రవ్వ వేసి దోస పిండిలాగా చేసుకొని దీనికి కాంబినేషన్‌గా దోసలు వేసుకుంటున్నాను. సో, ఇంకొక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మా ఇంటి ఎదురుగా వచ్చేసి ఒక పెద్ద అపార్ట్మెంట్స్ ఉందండి. మా ఇంటి పక్కన ఒక నార్మల్ హౌస్ ఉంటుంది. ఆ ఇంట్లో ఒక అమ్మాయి, ఎదురింట్లో ఒక అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి వాళ్ళకి బ్యాంగిల్ షాప్ ఉందనుకుంటాను. రోజు బ్యాంగిల్స్ అన్నీ ప్యాక్ చేసుకొని షాప్‌కి తీసుకెళ్ళి మళ్ళీ నైట్ టైమ్‌లో ఒక 9:30, 10:00 అలా రిటర్న్ వచ్చేసేవాళ్ళనమాట. ఈ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రతిరోజు చూస్తదండి. ఒక్కరోజు కూడా ఒక్క మాట మాట్లాడిందైతే లేదు. ఈ స్టోరీ అయితే నాకు తెలిసి 1½ ఇయర్‌గా జరుగుతుంది. మనల్ని అడిగితే ఏదైనా ఒక చిన్న హెల్ప్ చేయాలని అనిపిస్తుందనమాట. చూద్దాం. దీని కంటిన్యూషన్ అయితే కావాలైతే అడగండి. నేను సెకండ్ పార్ట్‌గా మళ్ళీ అప్‌లోడ్ చేస్తాను. ఈ దోసల కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ పల్లి చట్నీ అండ్ ఈ దోసల కాంబినేషన్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకు పెట్టండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంటి దగ్గర కూడా ఇలాంటి లవ్ స్టోరీస్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి.